అతను వేదాన్ని అధ్యయనం చేస్తున్నాడు, కానీ వేదములో ఉన్నటువంటి సారాంశం ఏంటి, వేదం యొక్క ఎసెన్స్ ఏంటి, దాంట్లో దేని కొరకు వేదములన్నీ చెప్తున్నాయి అని దాన్ని అతను పట్టుకోలేదు. కానీ ఇతను ఏం చేశాడు, ఇతను వేదముల యొక్క సారాంశమును పట్టుకున్నాడు. వేదముల యొక్క సారాంశాన్ని పట్టుకొని ఆ సారాంశం వైపు ప్రయాణం చేస్తున్నాడు. తర్వాత తపస్సు అనేటువంటి వాడు తపస్సు చేస్తాడే కానీ తపస్సుతో ఏదో కోరుకుంటున్నాడు. వాడు తపస్సుతో ఏది కోరుకుంటున్నాడంటే వాడు ఏదో ఒకటి పొందాలని, ఏదేదో చేసేయాలని వాడికి ఒక సామర్థ్యం అంతా పెరిగిపోతుంది. కానీ ఆ తపస్సు దేని కొరకు నిర్దేశించబడిందో ఆ తపస్సుతో సర్వ ఇంద్రియములను తన వశములో పెట్టుకొని ధృత్య యయ ధారయతే మనః ప్రాణ ఇంద్రియ క్రియా అనేటువంటిది ఏదైతే ఉందో అలా పెట్టుకునే దానికోసం తపస్సు ఉంది. కానీ ఆ ఇంద్రియములను తను వశపరుచుకొని ఆ ఇంద్రియములతో ఈ ప్రపంచాన్ని తన వశములో తెచ్చుకునే దానికి కాదు. కానీ తపస్సు చేసేటువంటి వాడు అలా చేయట్లేదు. వాడు తపస్సు చేసేటువంటి వాడు ఏదో ఒకటి సాధించాలని, నేను గొప్పవాడిని ఈ అహంకారపూరితంగా చేస్తున్నాడు. కానీ ఇతను అట్లా చేయట్లేదు. ఇతనేం చేశాడు, తపస్సు యొక్క సారాంశమును తెలుసుకొని ఈ తపస్సును దేని కొరకు చేయాలనో తెలుసుకొని ఆ సారాంశమును పట్టుకున్నాడు. అంటే ఇప్పుడు తపస్సు కూడా వీడికంతా అవగతం అయిపోయినది. తపస్సు అవగతమైనది, వేదం అవగతమైనది. నెక్స్ట్ దానం ఇతని దగ్గర బ్రహ్మాండంగా ఉంది. వీడు ఇస్తున్నాడు దానం ఇస్తున్నాడు. కానీ ఎందుకు ఇస్తున్నాడు అంటే వీడు నా దగ్గర ఉంది, నేను ఇస్తున్నాను అనేటువంటి దృష్టితో ఇస్తాడు. నీ దగ్గర ఉండేది నీదెందుకు అవుతుందయ్యా? అది ఈశ్వరుని యొక్క సొత్తు, ఈశ్వరుని యొక్క సామర్థ్యం. ఈశ్వర సామర్థ్యము ఈశ్వరుని దగ్గర ఉండేటువంటిది ఈశ్వరునికే నేను ఇస్తున్నాను అనేటువంటి దృష్టితో దానం అనేటువంటిది అహంకారము తొలగించుకున్నట్టుకు పెట్టినటువంటిది దానం. నేను గొప్పవాన్ని, వేరే వాళ్ళు లేని వాళ్ళు అనేటువంటి భావన ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ధనం ఉంటుందో వాడికి ఒక అహంకారం ఉంటుంది. ఆ అహంకారమును పోగొట్టుకునే దాని కొరకు ఉన్నటువంటిది దానం. కాబట్టి ఆ దానము యొక్క సారాంశమునంతా తను అనుభూతిలోనికి తెచ్చుకున్నటువంటి వాడు. తర్వాత యజ్ఞం అనేటువంటిది దేనికుంది? యజ్ఞం అనేటువంటిది ఏదో హోమం చేయడం కోసం యజ్ఞం ఉందా? హోమం చేయడము, దేవతలను ప్రత్యక్షం చేసుకోవడం, దేవతల ద్వారా కోరిన కోరికలను తీర్చుకోవడం కోసం, ఇందుకోసమైనా యజ్ఞాలు ఉండేది. అంటే యజ్ఞోవై విష్ణువు అని చెప్పినప్పటికీ ఆ యజ్ఞము ద్వారా భగవంతుని ప్రార్థించి ఆ భగవంతుని ప్రార్థించేటువంటి విధానమును యజ్ఞం అనే మార్గం చూపించి తద్వారా అంతఃకరణ శుద్ధి కలిగి ఆ భగవన్ మార్గంలో వెళ్ళేదాని కొరకు, ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకునే దాని కొరకు ఆ యజ్ఞమును ఆశ్రయించి ఆ యజ్ఞం నుండి ముందుకెళ్ళుట, ఇలా వెళ్ళడం కొరకు యజ్ఞం చేస్తారు. అంటే యజ్ఞముల యొక్క సారాంశం అంతా కూడా ఇప్పుడు అతనికి తెలిసింది. అంటే ఇప్పుడు ఇతను చేసేటువంటి ఇతను చేసే కర్మే యజ్ఞం అయిపోతుంది. యజ్ఞార్థాత్ కర్మను అన్యత్ర అనేటువంటి స్థితికి వచ్చేస్తాడు. అంటే ఇతను చేసేదే యజ్ఞం అయిపోతుంది. ఇతను యజ్ఞము కంటే మినహాగా కించిత్ కూడా లేనటువంటి స్థితికి వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ శరీరం అనేటువంటిది, ఆ మనస్సు అనేటువంటిది ఉందే అక్కడ, అదే యజ్ఞం, అదే తపస్, అదే వేదం, అదే దానం, అన్నీ అందులో కలగలిసినటువంటివి. అక్కడ రామచంద్రుల వారిని చెప్తారు కదా, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు కదా అక్కడ. అదేవిధంగా ఇక్కడ ఏమంటే ఇతని యందు వేదం అక్కడే ఉంది, దానం అక్కడే ఉంది, తపస్సు అక్కడే ఉంది. మీరు 2వ అధ్యాయంలో ఒక శ్లోకం చూసి ఉంటారు, యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అంటే మీ బావిలో నీళ్ళు, వంకలో నీళ్ళు, చెరువులో నీళ్ళు, నదిలో నీళ్ళు, అన్ని నీళ్ళు సముద్రంలోనే ఉన్నాయి. అట్లాగే ఇవన్నింటికి సంబంధించినటువంటివన్నీ కూడా జ్ఞాని యందు నిండి నిబిడీకృతమై ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏంటంటే ఇవన్నింటి యొక్క సారాంశం ఏదైతే ఉన్నదో ఆ సారాంశ రూపమైనటువంటి స్థితిలో ఇతను ఉన్నాడు. అలా ఉన్నటువంటి వాడు అతను చేస్తాడే ఇప్పుడు భగవంతుని ప్రార్థన. అది భక్తి, అది అనన్యమైన భక్తి.
అటువంటి అనన్యమైనటువంటి భక్తునికి అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. భక్త్యా త్వనన్యయ శక్యం, ఇటువంటి భక్తి ఉండేటువంటి వాడికి నేను లభిస్తాను, వాడు నన్ను పొందుతాడు అని చెప్పాడంటే, ఇప్పుడు ఎవరిని పొందుతాడు, ఎట్లా పొందుతాడు అనేటువంటిది, అంటే అర్జునుడు, అక్కడ ఉండేటువంటి అర్జునుడు అంతఃకరణ శుద్ధి కలిగిన వాడిని అర్జునుడు అంటారు కాబట్టి, ఆ అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు వెంటనే పట్టుకున్నాడు పాయింట్. కరెక్టే మహాత్మా, మహానుభావ అని అడుగుతూ, నిన్ను నేను పొందాలనంటే దేనిని పొందుతాను? నేను చూసిన విశ్వరూపాన్ని పొందుతానా, లేకుంటే నిర్గుణ పరబ్రహ్మస్వరూపాన్ని పొందుతానా అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి అది వస్తుంది. ఏమన్నా మీకు అర్థమైందా నేను ఇంతసేపు చెప్పినటువంటి పాయింట్? నాకు తెలిసైతే అర్థమైనట్లుగా ఉంది. ఓకే, మీరు మళ్ళీ కూడా ఏం చేస్తారంటే దీనిని మీరు రిపీట్ చేయండి. రిపీట్ చేస్తే మీకు అర్థమైతే నాకు ప్రశ్నలు వస్తాయి, మీకు అర్థం కాకపోతే నాకు ప్రశ్నలు రావు. అదే దీనికి టెస్ట్. సరే చాలండి, నిలుపుదాం ఇక్కడికి. నేను నా బుద్ధిలో ఉన్నటువంటిది 11 అధ్యాయముల యొక్క సారం. 11 అధ్యాయముల యొక్క సారము ఈ శ్లోకంలో ఉంది. అందువలన ఈ శ్లోకం దగ్గర నేను ఇంత ఇదిగా చెప్పాల్సి వచ్చింది. సరే, సంతోషం, మీరందరూ గ్రహించినారని నేను భావిస్తున్నాను. నాకు కూడా కొద్దిగా తృప్తిగా ఉంది. సరే, మీరు ప్రశ్నలు వస్తాయి, మీరు విని ప్రశ్నలు వస్తే అప్పుడు నేను చెప్తా దానికి. సరే, ఈరోజు నిలుపుదాం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జయ బోలో గీతా మాతాకి, జయ బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. ఓం ఓం.